హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు 36 ఇంచుల చెస్ట్ లూజు, 32 ఇంచుల నడుము లూజు బ్లౌజ్ కటింగ్ చూద్దాము. ఇప్పుడు లైనింగ్ను ఇలా ఫోల్డింగ్ చేసుకొని, ఫోల్డింగ్ మన సైడ్ ఉండాలి. ఎడ్జెస్ ఉంటాయి కదా, అవి మనకు ఆపోజిట్లో ఉండాలి. కింది సైడు ఇలా దారాలు ఏమైనా పోగులు లేదంటే సమానంగా లేకపోతే ఇలా సమానంగా కట్ చేసుకోవాలి క్లాత్ని. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని ఫోల్డింగ్ మన సైడ్ ఉంటుంది కదా, ఇప్పుడు టేప్ తీసుకొని ఈ బ్లౌజు ఇప్పుడు మనం కట్ చేసిన దగ్గర నుండి కింది నుంచి పైకి 15 ఇంచులు మార్క్ చేసుకోండి బ్లౌజు హైటు. ఇప్పుడు అక్కడి నుండి షోల్డర్ కోసం 5.5 ఇంచులకు మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఆ 5.5 నుంచి కిందికి 6 ఇంచుల దగ్గర మార్క్ చేయండి. ఇప్పుడు ఈ 6 ఇంచుల దగ్గరికి పైన 5.5 ఉంది కదా, ఈ 6 ఇంచుల దగ్గర కూడా 5.5కు సూటిగా ఉందా లేదా అని ఇలా పెట్టుకొని చూసుకోవాలి. ఇలా ఇప్పుడు పెట్టుకున్న తర్వాత ఇక్కడ 9 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి. అలాగే టేపును అలాగే ఉంచి 11 ఇంచుల దగ్గర కూడా మార్క్ చేసుకోండి. ఎందుకు అనంటే ఇప్పుడు చెస్ట్ లూజ్ ఎంత ఉంది? 36 ఇంచులు ఉంది. 36 ఇంచుల్లో టేపుని ఫస్ట్ పట్టుకొని అక్కడి నుంచి 36 ఇంచులకి మడతేయండి. తర్వాత ఇంకొక ఫోల్డ్ చేయండి. చేస్తే మనకు 4 భాగాలు వస్తుంది. అంటే 36 ఇంచుల్లో 4 భాగాలు ఎంత? 9 ఇంచులు. ఇలా 9 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని అక్కడి నుండి 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం. ఇప్పుడు నడుము లూజ్ ఎంత? 32 ఇంచులు. 32 ఇంచులు కూడా టేపుని ఫస్ట్లో పట్టుకొని ఆ 32 ఇంచులకు మడిచి మళ్ళీ ఇలా ఇంకొక మడత మడిస్తే మనకి 8 ఇంచులు వస్తుంది. ఇప్పుడు ఈ మనం కట్ చేసుకునే బ్లౌజ్ కటింగ్ కింది సైడుకు ఇలా 8 ఇంచులు పెట్టండి. ఇప్పుడు ఆ 8 ఇంచుల నుంచి 1 ఇంచు డాట్స్ కోసం పెట్టండి. ఇప్పుడు ఆ 1 ఇంచు నుంచి 2 ఇంచులు పెట్టేయండి. అంటే ఇక్కడ మనకు నడుము లూజు 11 వస్తుంది, చెస్ట్ లూజు కూడా పైన 11 వస్తుంది అన్నమాట. ఇప్పుడు మీరు ఇలా అయినా డైరెక్ట్గా మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఫోల్డింగ్ దగ్గర నుండి పైన ఇలా 2.5 ఇంచులకు నెక్ కోసం మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఆ 2.5 నుంచి నెక్ డీప్ కోసం 10 ఇంచుల దగ్గరికి మార్క్ చేయండి. చేసి ఇప్పుడు ఆ 10 ఇంచులకు సూటిగా 3 ఇంచులకు మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మనం పైన షోల్డర్ దగ్గర నెక్ కోసం 2.5, ఇక్కడ 3 ఇంచులు తీసుకున్నాం. ఇప్పుడు ఈ మార్క్స్ ఉన్నాయి కదా, వీటన్నింటినీ ఇలా కలపండి. ఫస్ట్ మనం షోల్డర్ లైన్ కొట్టుకున్నాము, ఇప్పుడు ఆర్మ్ హోల్ లైన్ కొట్టుకుంటున్నాము. ఇప్పుడు మనకు చెస్ట్ లూజు అది ఖర్చు కోసం ఆ పార్ట్ గీస్తున్నాం. ఇలా లైన్స్ గీసిన తర్వాత ఇప్పుడు నెక్ దగ్గర కూడా ఈ షోల్డర్ దగ్గర నెక్ నుంచి 2.5 నుంచి కిందికి అంటే నెక్ డీప్ 10 ఇంచులకు కూడా ఇలా బాక్స్ అనేది గీసుకోవాలి. పైన మనకు 2.5 ఉంది కదా, అది షోల్డర్ మీద కరెక్ట్గా కూర్చుంటుంది. కింద మనము నెక్ డీప్ కింది సైడు 3 ఇంచులు తీసుకున్నాం కదా, కింద మనకు కొద్దిగా వెడల్పుగా వస్తుంది, చూడడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని తర్వాత ఇప్పుడు మనకు ఈ చంక పెట్టినాం కదా, అక్కడ మూల మీద 1.5 ఇంచు దగ్గర అయితే ఇలా మూల మీద అయితే మార్క్ చేసుకొని ఈ మార్క్ని ఇలా కర్వ్ తిప్పుకుంటూ 9 ఇంచులకు కలపండి. ఇక్కడ ఇది కూడా ఈ లైన్కు మధ్యలో నుండి కర్వ్ అనేది తీసుకోవాలి. తీసుకొని ఇలా కర్వ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనము డాట్స్ కోసం నడుము లూజు 8 ఇంచులు పెట్టినాం కదా, 8 ఇంచుల్లో సగం ఎంత? 4 ఇంచులు. 4 ఇంచులకు ఒక మార్క్ చేసుకొని ఆ 4 ఇంచుల నుండి పైకి 4 ఇంచులు మార్క్ చేసుకోండి. 3.5 లేదా 4 ఇంచులు. ఇప్పుడు ఈ 4 ఇంచులకు అటు సైడు 1/2 ఇంచు, ఇటు సైడు 1/2 ఇంచు. అంటే మనం ఇక్కడ డాట్స్ కోసం పెడుతున్న ఈ డాట్స్ది ఇక్కడ ఇటు సైడు తీసుకున్నాం. ఇదే మనకి ఇక్కడ కుట్లలోకి డాట్స్ కోసం పోతుందన్నమాట. అందుకే 1 ఇంచు డాట్స్ కోసం అక్కడ తీసుకున్నాం. మనం ఈ డాట్స్ వేసేటప్పుడు ఇలా క్రాస్గా వస్తుందన్నమాట. ఇది బ్యాక్ పార్ట్ 36 ఇంచుల చెస్ట్ లూజ్, ఇది 32 ఇంచుల నడుము లూజు బ్లౌజ్ కటింగ్. ఇది ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ పెట్టినా మీకు అర్థమైందని అనుకుంటున్నా. తర్వాత ఇప్పుడు ఫ్రంట్లోకి వెళ్దాము. ఫస్ట్ అయితే ఇది కట్ చేసేటప్పుడు ఇలా నెక్ డీప్ నుంచి కట్ చేసుకోవాలి. మీకు అర్థమైంది కదా చెప్పింది? ఏమైనా చిన్న డౌట్ ఉన్నా కామెంట్లో అడగండి, చెప్తా.
ఇక్కడ మాత్రం ఇప్పుడు చంక మనం కట్ చేసేటప్పుడు చూడండి, ఇలా వంపు అనేది ఇలా క్రాస్‌గా పైకి ఇలా రావాలి. ఇది కూడా ఇంపార్టెంటే మీరు కట్ చేసేటప్పుడు. నెక్ కూడా కట్ చేసేటప్పుడు రౌండ్‌గా రావాలి. ఇది కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు ఏం చేస్తారంటే డాట్స్ దగ్గర ఒక ఇలా గుర్తు కట్ చేయండి. ఎందుకంటే మనకు ఈ డాట్స్ ఇవి అని గుర్తు కోసం అనమాట. ఇంకా పైన కూడా 9 ఇంచుల దగ్గర పెట్టుకున్నాం కదా, అక్కడ కూడా ఒక గుర్తు పెట్టుకోండి. ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, ఫ్రంట్లోకి వెళ్దాము. ఫస్ట్ అయితే మీరు బ్యాక్ పార్ట్ని కంప్లీట్గా అయితే నేర్చుకోండి. మీరు పేపర్ కటింగ్ తీసుకొని ఫస్ట్ ఇది నేర్చుకోండి. పేపర్ కటింగ్ తర్వాత మీరు మీది 32 సైజ్ అయినా 34 సైజ్ అయినా ఏదైనా సరే పేపర్ కటింగ్ తీసుకొని ఇలా నేర్చుకుంటే మీకు అన్ని సైజెస్ నేర్చుకోండి, మీకు ఈజీ అవుతుందన్నమాట నేర్చుకోవడం. ఫ్రంట్ పార్ట్ ఇంకొక దాంట్లో చూద్దాము. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.